ఐబొమ్మ నిర్వాహకుడు ఎంఎన్ రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కరేబియా దీవుల్లో ఉంటూ ఇటీవల హైదరాబాద్ రావడం, అక్కడ పోలీసులకు చెక్కడం, ఇది అంతా మీకు తెలిసిందే. అయితే పైరసీని అడ్డుకట్ట వేసాడని చెప్పి సిపి సజ్జనర్ చెప్తా ఉన్నారు. ఏదో సినిమాలో చెప్తారు, క్రైమ్ అనేది తన రూపం మారుతుంది కానీ క్రైమ్ అనేది ఎప్పటికీ అంతం కాదంట. అంటే ప్రైవసీకి ఎందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే వైపు ప్రభుత్వం అడుగులేయకుండా కేవలం ఏ ఒక్కరిని అరెస్ట్ చేయడం వల్ల ఇదైతే సమస్య పరిష్కారం కాదు. కారణం ఏంటంటే ఐబొమ్మ అనేది క్లోజ్ అయింది, ఇంకా మూవీ రూల్స్ ఉంది, తమిళ ఎంఈ ఉంది, అలాంటి చాలా సీట్లు ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి దిగువ తరగతి కుటుంబం నుంచి ఒక సినిమాకి వెళ్ళాలంటే 2000 ఖర్చు అవుతుంది అక్షరాల. అంటే హీరోలు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అంతంత రెమ్యునరేషన్ తీసుకుని అదంతా ప్రజల మీద భారం పెట్టాలంటే ఎక్కడ కుదురుతుంది? ఈ రకమైన పైరసీలో వస్తాయి. అదే అమెరికా సైడ్ కానీ లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల వైపు వెళ్తాయి. ఎవరైనా సరే పైరసీ అయ్యి చూస్తున్నప్పుడు అక్కడ నుండి వెంటనే ఇంటర్నెట్ నుంచి ఒక మెయిల్ వస్తుంది, మీరు పలానా పైరసీ చూశారు, పలానా తారీఖున మీ ఇంటర్నెట్ బంద్ చేస్తున్నాం అని. ఈ రకమైనటువంటి టెక్నిక్ని ఉపయోగించడం ఉండదు. లేకపోతే ప్రభుత్వం ఆ రకమైనటువంటి దిశలాగా అడుగులు వేసి ఇది ఇంతవరకే, ఎక్కువ పెంచడానికి వీల్లేదని కూడా చెప్పా ఉంటారు. కాబట్టి భారతదేశంలో కొన్ని రకమైనటువంటి మార్పులు రావాలి. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా కుటుంబం మొత్తం వెళ్ళి చూసేలాగైతే ఉండాలి. అప్పుడే ఈ పైరసీ అనేది ఆగుతుంది.